హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం మిషన్ గాంధీవాలో భాగంగా మనం 100% ఎగ్జామినేషన్లో వచ్చే టాపిక్స్ని డైలీ 1 to 5 టాపిక్స్ మనం యాప్లో చేస్తున్నాం. ఓన్లీ 30 రూపీస్ పర్ మంత్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ టాపిక్స్ ఉంటాయి. దీంతోపాటు ఎవ్రీడే 1 టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. ఈ యూట్యూబ్లో పెట్టే టాపిక్ కూడా మన యాప్లో పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరి 30 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. చాలా యూస్ఫుల్. ఎందుకంటే 100% ఎగ్జామినేషన్లో ఏవైతే వస్తున్నాయో వాటినే డైలీ 1 to 5 టాపిక్స్ మధ్య డిస్కస్ చేస్తున్నా. కాబట్టి జస్ట్ 30 రూపీసే. కింద యాప్ ఉంటుంది, రోహిత్ జిఎస్ అకాడమీ యాప్ లింక్. అదేవిధంగా కోర్స్ లింక్ ఉంటుంది 30 రూపీస్ అని చెప్పేసి. జూన్ టు జూలై అనే ఒక యాప్ ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది. సో దాన్ని తీసుకోండి, పర్చేజ్ చేయండి. చాలా యూస్ఫుల్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ప్రీవియస్ క్వశ్చన్ బేస్డ్గా చూడండి. ఇది డిఏఓ వచ్చింది. డిఏఓ 2023లో జరిగిన డిఏఓ ఎగ్జామ్లో వచ్చింది. ఏప్రిల్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది 25 రోజు. అడిగిన క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులందరికీ ఈ కింది హక్కులు కల్పిస్తుంది. అయితే వాటిలో ఒకటి దానిలో భాగం కాదు అన్నాడు. సో అవేంటిది? వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, 2 శాంతియుత ఆయుధాల లేకుండా సమావేశం అవ్వడం, 3 భారతదేశ భూభాగం అంతటా స్వేచ్ఛగా వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సమాన అవకాశము. చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం అనేది ఆర్టికల్ 16లో ఉంది. కాబట్టి 19లో ఇది లేదు. సో నెక్స్ట్ టైము ఇట్లా ఈ ప్యాటర్న్ని మార్చే ఛాన్స్ ఉంటుంది. దీని ఆర్టికల్ ఏంటంటాడు, దీని ఆర్టికల్ ఏంటంటాడు, దీని ఆర్టికల్ అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ఈ 4ని ఆర్డర్లో, అంటే మొదట ఏమొస్తుంది, రెండోది ఏమొస్తుంది, 3 అట్లా అడుగుతున్నట్టు. సో ఇప్పుడు దాని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. 19వ ఆర్టికల్ ఏం చెప్తాడంటే భారత పౌరులందరికీ 6 స్వాతంత్ర హక్కులు ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది. అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు 7 స్వాతంత్ర హక్కులు ఉండే. అయితే 1978లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఓకేనా? ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఓకేనా? తొలగించింది. ఈ ఆస్తి హక్కుని 300A అనే ఆర్టికల్కి చేర్చడం జరిగింది. ఆస్తి హక్కు అనేది కేవలం ఇప్పుడు చట్టపరమైన హక్కు మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 19 క్లాస్ B ఏం చెప్తుంది అంటే ఎలాంటి ఆయుధాలు ధరించకుండా శాంతియుత వాతావరణంలో సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. 3వది ఏంటంటే సంఘాలు, సంస్థలు, సహకార సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్లో సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని ఉండే. అయితే 2012లో 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ సహకార సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి 19th Cలో చేర్చడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 19D ఏంటంటే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించే స్వాతంత్రాన్ని కలిగి ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి? డిస్టెన్స్. 19D అంటే డిస్టెన్స్, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవడం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించుట, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అంటే ఇల్లు కట్టుకోవడం అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి. F ఆస్తిని పొందడం. ఇది అలా చెప్పిన నేను 44th రాజ్యాంగ సవరణ ద్వారా డిలీట్ చేసిల్లని. నెక్స్ట్ 19th G ఏంటంటే వ్యక్తి జీవించడానికి అవసరమైన జీవన వృద్ధిని పొందడం మరియు తనకిష్టమైన వృత్తిని చేపట్టడం 19G. సో వీటిని ఆర్డర్లో అడుగుతాడు, లేకుంటే ABCD ఇచ్చి ఇటు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. ఎట్లయినా అడగచ్చు. ఇది బట్టి పడితే మనకు 1 మార్క్ వచ్చే ఛాన్స్ అనేది 100% ఉంటుంది. ఎవ్రీ ఎగ్జామ్లో దీనికి సంబంధించి ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చు. 30 రూపీస్ ఉంది, స్టిల్ ఆఫర్లో ఉంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి.